యువతీ యువకులకు ఇంటి దగ్గరే పనిచేస్తూ సంపాదించుకునే అద్భుత అవకాశం. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా డబ్బు సంపాదించుకోండి. ఉద్యోగులు, గృహిణులు, మరే వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని ద్వారా ఇంటి దగ్గరే సంపాదించుకునే సదవకాశం. కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ అవకాశం కలదు. ఆసక్తి గల యువతీ యువకులు ఈ నంబర్లకు కాల్ చేయండి. మా నంబర్స్ 7569457441, 7989163267. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే విడుదలైన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళా అక్క చెల్లెమ్మలకు దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ చేతుల మీదుగా స్థానిక సచివాలయం గ్రౌండ్ నందు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి చెక్కుల పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో వైఎస్ఆర్ ఆసరా 1 అంటూ ఈ కార్యక్రమంలో 4,51,09,450 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 623 గ్రూపులకు లబ్ధి పొందగా సభ్యులు 1021 మందికి లబ్ధి పొందినట్లుగా వారు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండల కేంద్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఇటీవల విడుదల చేసిన 4వ విడత ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలు అక్క చెల్లెమ్మలకు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు పలు సంక్షేమ ఆయా ఫంక్షన్ల కార్యక్రమంలో పాల్గొనడంలో ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, తహసీల్దార్ ఎం సువర్ణ, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయరెడ్డి వెంకటరెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, పీడీ వసుంధర, ఏరియా కోఆర్డినేటర్ వసుంధరాదేవి, ఏజీఎం వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీడీసీలు తదితరులు పాల్గొన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు 2004లో మీ అందరూ ఎంతో అభిమానంతో ఇండిపెండెంట్ గా గెలిపించినందుకు ఎప్పుడు మీ రుణం తీర్చుకోలేమని సభకు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2009లో కూడా బూచేపల్లి కుటుంబం మీద అభిమానం మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. 14లో కానీ 9లో కానీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నవరత్నాల పథకాల్లో ఏదైనా కానీ అన్ని పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన పథకాలన్నీ 31 పథకం ఉంది. ఈ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదైనా 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన బూచేపల్లి కుటుంబం మీద మన దొనకొండ మండలం వాళ్ళకి ఎంతో అభిమానం. సచివాలయం పెట్టి వాలంటీర్లు పెట్టి వాలంటీర్ డైరెక్ట్ గా మీ అకౌంట్ మీ ఇంటికి వచ్చేసి మీతో డబ్బులు పడే విధంగా చూసే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకు నేను చెప్తున్నామంటే మళ్ళా బాబు అంతకుముందు మళ్ళీ మోసం చేశాడు. మళ్ళా ఇప్పుడు మోసం చేయడానికి రెడీ అయ్యి బంగారం బిస్కెట్లు ఇస్తా అంటాడు, సిలిండర్ లెక్కిస్తా అన్నాడు, మహిళలందరికీ బస్సులు ఫ్రీగా అన్నాడు. బస్సులు ఫ్రీగా మన మీద ఎక్కిస్తానికి అవకాశం ఇస్తే 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని నాకు ఓటేయండి, నన్ను గౌరవించండి, నన్ను అభిమానించని చెప్పే నాయకుడు, నికాసైన నాయకుడు ఈ రాష్ట్రంలో ఏమవుతాయంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ పథకం రావాలన్నా అన్ని మీకేనక్క. మహిళలకే, ఆయనకి మహిళలంటే మరీ ప్రేమ. ఇళ్ల స్థలం ఎవరికి ఇచ్చారక్క? మీకే. అమ్మఒడి పథకం ఎవరు ఇచ్చారక్క? మీకే. జెంట్స్కి ఇస్తే వాడు వేస్తాడని చెప్పేసి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇస్తే మీరు పిల్లలకి చాక్లెట్లో, బిస్కెట్లో, పుస్తకాలు కొనిస్తారని చెప్పేసి జగన్మోహన్ గారు నమ్మి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో అమ్మఒడి పథకం వేశాడు. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు. ఇప్పుడు ఆ క్లీనింగ్ ₹1 1000 రూపాయలు పోయినా 14,000 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ వేసి
డేట్ చెప్పి ఒక రోజు డేట్ చెప్పి ఆ డేట్ లో మీ అకౌంట్ లో డబ్బులు పడేసి మీకు ఫోన్ లో కూడా మీరు చూసుకుంటారు. ఇవన్నీ చూసుకునే అవకాశం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారికి చాలా డబ్బులు ఉన్నాయమ్మా. మన దగ్గర మహిళా మనుల కోసం అందరికి బిల్డింగ్ కూడా అవసరం ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారిని అడిగేసి ఒక మంచి స్థలం తీసుకొని మీరు హెడ్ క్వార్టర్లో వచ్చినప్పుడు మీరు ఉండటానికి కానీ మీకు ఏమైనా ఫంక్షన్లు 623 గ్రూపులకు దాదాపు కూడా ఇప్పుడు 4,05,19,450 రూపాయల ప్రతులు ఈరోజు ఓకే. ఇప్పుడు మనకి చెక్కు పంపిణీ కార్యక్రమం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ మీ అకౌంట్లో జమ అవుతుంది. వారం రోజుల్లో మీరు గ్రూప్ తీర్మానం చేసుకొని బ్యాంకులకు వెళ్ళినట్టయితే ఏ గ్రూప్కి ఎంత అనే విషయం మొత్తం మీ అకౌంట్లో పడి మీకు తెలుసు కాబట్టి తీసుకోరు. అలాగే మన పీడీ మేడం గారు, అలానే ఎంఆర్ఓ గారు, అలాగే నెక్స్ట్ వచ్చి సీఎం అభిషేకంతో మరి ఈరోజు మనం సత్కరించుకుంటూ ఉన్నాం. పాలాభిషేకం అదే అట్లా